IUI and IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. వెల్కమ్ టు సుమన్ టీవీ. హెల్తీ లివింగ్ కోసం బోల్డ్ అని రకాలు చేస్తామండి. మనం హెల్తీ ఈటింగ్, మంచి పదార్థాలు తినాలి, సన్నబడాలి, ఒళ్ళు గట్టిగా ఉండాలి, నడుం గట్టిగా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి. సరే, ఇటీవల కాలంలో విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చినవి ఏంటంటే రకరకాల రొట్టెలు, రాగి రొట్టెలని, జొన్న రొట్టెలని, తర్వాత ఇంకా ఉన్నాయి బాజ్రా రొట్టెలు. ఇవన్నీ తింటుంటే స్లిమ్నెస్ వస్తుంది. కొంచెం బాగా డైటింగ్ ఫ్రీక్స్గానే ఉన్నాం మనమంతా. ఇప్పుడు ఈ డైటింగ్ ఫ్రీకుల్లో ఏంటంటే జొన్న పిండి అలాంటివి రొట్టెలు చేయటం రాదు మనకి. అనే ప్రాంతాల వాళ్ళకి రాదు కదా, అది ప్రత్యేకంగా కొంతమందికి రెగ్యులర్గా వాళ్ళ చిన్నతనాల నుంచి చేయడం వల్ల వచ్చేస్తుంది. మనబోటి వాళ్ళకి ఎలా వస్తుంది? కృష్ణా గోదావరి ప్రాంతాల వాళ్ళకి అసలు రాదు. చపాతీలు చేసుకుంటాం మనం 3 మడతలు వేసి. పుల్కాలు చేయటం కూడా ఇటీవల గోధుమ పిండితో నేర్చుకున్నాం, అది ఈజీ కదా. అయితే ఈ జొన్న, బాజ్రా వీటితోటి రాగి కొంచెం సతాయిస్తాయి. చేత కావాలి, దానికి ఒక ఒడుపు, పదును కావాలి, హ్యాండ్ కావాలి. సరిగా చెప్పాలంటే మనకు అంత రాదు. కానీ మనం ఎట్లా దాని నుంచి డిప్రైవ్ అయిపోదామా? జొన్నపిండి రొట్టెలు తినేయాలి. ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే, నేను ఇప్పుడు కూడా చేస్తా ఈజీగా, సగం గోధుమ పిండిలో సగం జొన్నపిండి కలిపేసి కొంచెం వేడి నీళ్ళు పోసి పిండి గబగబా కలిపేసి ఒత్తేసుకుంటే జొన్న తాలూకు వెరైటీలోంచి అందులోంచి మనకు కావాల్సింది కొంత వస్తుంది. పూర్తి జొన్నపిండితో చేయాలంటే జొన్నపిండి వేడి వేడి నీళ్లు పోసి జొన్నపిండిలో బాగా మెదాయించి చేత్తోటి ఇట్లా 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 తట్టి ఇంతంత చేస్తారు దాగరలాగా. ఈ మహారాష్ట్ర వైపు, కర్ణాటక వైపు వెళ్తే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయో. నేను బాగా ఎక్కువ తింటాను, నాకు జొన్న రొట్టెలు చాలా ఇష్టం. కానీ చేయడం మాత్రం అంత బాగా రావట్లేదండి. ఏదో కొంత లావుగా ఉండిపోయిందని, పచ్చిందని రకరకాల భావాలు కలుగుతాయి. ఈ భావాలన్నింటినీ జయించడానికి ఎప్పుడో ఇంతకుముందు చేసి చూపించిందే మళ్ళీ ఇంకొకసారి చేయమన్నారని మళ్ళీ అది చేసి చూపిస్తున్నాను. 1 కప్పు జొన్నపిండి తీసుకుంటే ఈ జొన్నపిండిని ఉప్పేసి మనం రొట్టెలు ఒత్తేసుకోవచ్చు. ఇలాగా చేత్తోటి కాకుండా మనం కూడా జొన్నలో ఉన్నటువంటి ఆరోగ్య రహస్యాన్ని మన శరీరానికి పరిచయం చేయొచ్చు. 1 కప్పు పిండి అనుకోండి, మొదట కొంచెమే చేసి చూడండి, 2-3 రొట్టెలే అవుతాయి. మీకు చేత వస్తే బాగా చేసుకోవచ్చు. నేను ఈజీగా ఇలాంటి కప్పులతో 4 కప్పులు ఎట్ ఏ టైం కలిపి కూడా చేసేస్తాను ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కనుక. ఒకళ్ళు కొంచెం సహాయం ఉంటే ఇంకా కొంచెం ఈజీగా అవుతుంది. ఈ కప్పు పిండి, 1 కప్పు వేడి నీళ్లు కొంచెం మరగనివ్వండి, సలసల్లాడుతూ ఉండాలి. నీళ్ళు సలసల్లాడుతున్నాయి. ఇలాంటప్పుడు దీన్ని సిమ్లో పెట్టి పిండి ఇందులో పోసేయండి. స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు గబా కలిపేసేయండి దీన్ని. ఒకవేళ ఇది డ్రైగా ఉంది, మన పిండి కొంచెం పొట్టు తక్కువగా అట్లా ఉందనుకోండి, పొట్టు ఎక్కువ ఉంటే 1 చుక్క నీళ్ళు పడతాయేమో అనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఇంకొక చుక్క చన్నీళ్ళు పోయచ్చు, ఏం భయం లేదు. 1కి 1 మీరు ఏ గ్లాస్ కొలతతోటి పిండి పోసుకుంటారో అదే గ్లాస్ కొలతతోటి నీళ్ళు పోసుకోండి. 1 స్పూన్ ఎక్కువ పోయచ్చు, కానీ తక్కువ పోయొద్దు. పిండి కనిపిస్తుంది కదా, ఉండలాగా వచ్చేసింది చూడండి. పిండి ఉడికినట్టుగా అయిపోతుంది. స్టవ్ మాత్రం నేను ఆపేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే 5 నిమిషాలు దీనికి మూత పెట్టి వదిలిపెట్టేసేయండి. శీతాకాలం కాబట్టి కొంచెం చేయి పడుతోంది వేడి. పిండిని తీసి ఒక రాయి మీద వేసేసుకోండి. మనము అప్పడాలు మన ఇవి చేస్తాం కదా, చపాతీల రాయి, దాని మీద, లేదా ఏదైనా పళ్ళెం బౌల్లో. నేను కొంచెం పిండే కాబట్టి దీని మీద వేస్తున్నా. దీన్ని ఇంకా సెగొస్తుంది కదా, పొగొస్తుంది చూడండి, అలాగే కనపడుతుంది మనకి. దీన్ని చక్కగా చపాతీ పిండి కలిపినట్టు కలిపేసేయండి. మర్దం చేస్తే బాగా మెత్తగా వస్తాయి, అండ్ ఏంటంటే పగిలిపోకుండా వస్తాయి. నూనె గీనె ఏమీ అవసరం లేదండి దీనికి. మామూలు మనం పుల్కాల పిండి అవి కలిపేటప్పుడు 1 చుక్క నూనె చుక్కో కాస్త నెయ్యో రాసుకుంటాం. దీనికి ఆ గోల ఏం లేదు, వచ్చేస్తుంది. పిండి కనుక బాగా పొట్టుగా ఉంటే జల్లించేసుకోండి. గోధుమలో అంత హెవీ పొట్టు, జొన్నలో గోధుమలో ఉండాల్సినంత పొట్టు ఉండక్కర్లా. పొట్టు ఉంటే ఏమవుతుందంటే రొట్టె కొసలు పగిలిపోతాయి. వెచ్చగానే ఉంది, చెయ్యి వేడి పడితే ఇబ్బంది లేదు. ఇంకా చిన్న పొగ వస్తుంది. పక్కకు నుంచున్నాను నేను, వెళ్ళిపోతాను అటు. ఓకేనా? చిన్న చిన్న పోర్షన్స్ చేసుకుందాము.
రొట్టెలు చిన్న ఒత్తటానికి ట్రై చేయండి, పెద్ద పెద్దవి చెయ్యొద్దు. మీరు ఉండ తీసుకున్నాక కూడా ఇంకోసారి కనుక ఉండ చేస్తే బాగా వస్తుంది. దీన్ని కొంచెం పొడిపిండి తీసుకుని, మామూలు జొన్న రొట్టెలు చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనం పై భాగంలో తడి చేస్తాం పిండి బాగా, అంటే రొట్టె ఉడకడానికి. దీనికి ఇంకా తడి చేసే వ్యవహారం ఏం లేదు. పుల్కా వేసినట్టు పెనం మీద నిప్పు మీద వేస్తే బాగా వస్తుందన్నమాట. పిండి కొంచెం అద్దుకొని అలాగా నేనేం చేశానంటే పెనం ముందే పెట్టానండి. మీ మట్టి పెనాలు ఉంటాయి, వాటి మీద పుల్కా పెనం ఉంటుంది, దాని మీద ఎలాగైనా కాల్ చేసుకోవచ్చు. మొదట్లో కొంచెం ప్రపంచ పటం వస్తుందండి. ఇది వత్తలేను దీంతో, ఈ మాట గుర్తులేక నేను నా కర్ర తెచ్చుకోలే. ఈవెన్గా మనం పుల్కా ఒత్తుతాం కదా, అట్లా ఒత్తేసేయండి. ఒకవేళ ఎవరైనా మీకు రౌండ్గా ఒత్తడం రాలేదు, నువ్వు బాగా ఒత్తలేదు అలాంటి కంప్లైంట్లు ఉంటే కనుక ఇంట్లో ఏం చేస్తారంటే మన డబ్బా మూతలు ఉంటాయి కదా రౌండ్గా, దాన్ని కరెక్ట్గా దీని మీద పెట్టి కట్ చేసేయండి, ఎడ్జెస్ నీట్గా వచ్చేస్తాయి. మీరు ఎంత పల్చగా అయినా ఒత్తుకోవచ్చు. ఒత్తేయటం, దీన్ని అలాగా పెనం మీద వేసేద్దాం. పెనం వేడిగా ఉంది, క్షణాల్లో వచ్చేస్తాం. బబుల్స్ వస్తున్నాయి చూడు. నేను చిన్న సైజ్ చేశాను అనుకోకండి, ఇది మనకి ట్రయల్ బేసిస్ మీద చేసేదే. కొంచెం మన అలవాటైన కొందికి మనం పెద్దవి చేయగలుగుతాం. అది ఇప్పుడు చేత్తో ఒత్తే వాళ్ళు చేస్తారు చూడండి, పెద్ద పెద్ద దాగర్లంతవి. నాకు చాలా ఇష్టం, కానీ నాకు అది చేత కావటం లేదు. అంటే దాంట్లో ఆ టెక్నిక్ పూర్తిగా పట్టుబడలేదు సొంతంగా చేయటం వల్ల. ఎవరైనా చేసే వాళ్ళని చూస్తే బాగుంటుందని అనుకుంటాను. ఈ ఒత్తేటప్పుడు కూడా ఈ కర్రలు మనకు అలవాటైన కర్ర అయితేనే బాగా వస్తుంది. ఇంకా కొంచెం పొంగుతుంది, ఇంట్లో ఆఫీస్లో అంత పొంగట్లేదు. దీన్ని ఏం చేద్దామంటే రెండు వైపులా కాలిపోయింది కదా, స్టవ్ హైలో పెట్టి ఒక్కసారి దీని మీద వేసేద్దాం. చిన్న తడి కూడా లేకుండా కాలిపోతాయి అన్నమాట. ఈ మనకి పుల్కాలు కాల్చి ఉంటాయి కదా, వాటితోటి కూడా కాల్చుకోవచ్చు. వీటి మెత్తదనానికి, రుచికి, ఇందులో ఉన్న ఆరోగ్యానికి మాత్రం ఏమీ తేడా ఉండదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడే కదా కాల్చాము దీన్ని నేను చింపుతాను. రొట్టె చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఇలా వచ్చేస్తుంది. మీరు పప్పు, కూర, పచ్చడి దేనితోటైనా చేయండి. సింపుల్ రోటి పచ్చళ్ళు ఎక్సలెంట్గా రుచిగా ఉంటాయి. చాలా మృదువుగా ఉంది చూడండి, ఎలా జరుగుతాం చక్కగా వస్తుంది. ట్రై చేసి చూడాలంతే. ఒక 2-3 సార్లు చేశాక మనకు నచ్చింది అనుకోండి చేసుకోవచ్చు. దీన్ని కొంచెం నిలవ పెట్టుకోవచ్చు కూడా. ఒక అరగంట, గంట ఉన్న మామూలు జొన్న రొట్టెలు చెక్క ముక్కల్లా అయిపోతాయి కదా, ఇవంతా చెక్క ముక్కలా కావదు, మృదువుగా వస్తుంది. ఇంకోటి చేద్దాం. అలవాటైతే ఇది మనం రెగ్యులర్గా చేసుకోవచ్చు అండి. ఒక 15-20 రోజుల్లో 1 కేజీ తగ్గుతాం ఈజీగా. దీంతో రాత్రిపూట ఇంకేం లేదు. దీంతోపాటు ఏదైనా ఒక చిన్న పచ్చడి చేసుకోవటం. ఆయిల్ లేదు ఇందులో, నూనె. ఇలా పచ్చళ్ళు కూడా తక్కువ నూనెతోటి చేసుకుని చూడండి. ఏదైనా ఒక సాలెడ్ పక్కన పెట్టుకుంటే డిఫరెన్స్ వస్తుంది. జొన్న రొట్టెలు తింటే కొంచెం డెఫినెట్గా వెయిట్ లాస్ వస్తుంది. ఇలా పూరి పొంగినట్టు పొంగుతుందండి. మనం ఇది ఈవెన్గా, నాకు ఇది అలవాటు లేక కొంచెం సుమారుగా వస్తున్నాయి. ఇది మనకి పుల్కాలకి వాటికి మధ్యలో ఇది వచ్చినట్టుగా 2 పొరలు వస్తుంది. ఇంతకుముందు మనం పిండి ఉప్పి అంటే నీళ్ళల్లో ఉడికించి జొన్న రొట్టెలు చేసుకున్నాము, చేసి చూపించాను కదా. అయితే అదే పిండితోటి ఆ పిండిని ఇంకొంచెం లూజ్ చేసి ట్రెడిషనల్ మెథడ్ కూడా చూపిద్దామని. అంటే జొన్న రొట్టెలు ఎట్లా చేతితోటి కొడతారు కదా, ఇదిగోండి మా ఆఫీస్ అసిస్టెంట్ మీనా, ఈవిడే నా సహాయకారి, ఇప్పుడు ఇది చేసి చూపిస్తుంది, చూద్దాం. ఓకే, నేను కలిపింది, నేను ఇందాక ముందు ఉడకబెట్టాను కదా, అందులో నుంచి నా 2 రొట్టెల పిండితో ఒక రొట్టె చేయబోతోంది. ఇందాకది కొంచెం చక్కగా ఉండలా వచ్చింది చూడండి, ఇది ఒక్క రవ్వ అంటుకుంటుంది. తను కొంచెం నీళ్ళు పోసి లూజ్ చేసింది అనమాట. ఓకే, ముందు కొంచెం పిండి వేసుకోవాలి కింద. నాకు ఈ మెథడ్ అంతా వచ్చండి, టెక్నిక్ అంటే కరెక్ట్గా ఇది ఎలా వస్తుందో అలా రావట్లేదు నాకు. పొడిపిండి అద్దుకుంటూ చేయాలన్నమాట దీన్ని. బ్రహ్మాండమైన మ్యూజిక్ వస్తుంది చూడండి. హాఫ్ మినిట్లో మొత్తం రాయి నిండిపోయిందండి రొట్టెతోటి. ఎస్, ఇప్పుడు దీని నుంచి ఎలా తీయాలి, అరిచేతి మీదకి జరుపుకోవాలి జాగ్రత్తగా. ఓకే, దాన్ని తిరగేయాలి. ఏ పార్ట్ అడుగునుందో అది పైకి రావాలన్నమాట, అంతే కదా.
ఇప్పుడు ఈ పై భాగంలో నీళ్ళు కొంచెం చిన్న బట్ట తడిపి కూడా చేస్తారు. మీనా చేత్తోటే చేసేస్తారు. అంచులు అస్సలు పగలలేదు చూడండి. జల్లించడం కూడా ఒక ముఖ్య కారణం కదా. ఎంత పెద్దది వచ్చిందో, నేను ఎంత బుజ్జి చేశానో చూడండి. మరి ఇది రాకపోతే ఇది చేసుకుంటాం కదా మనం. కాకపోతే ఒకటి ఉందండి, నేను చెప్పిన మెథడ్లో పెద్దగా మెస్ అవ్వదు, కానీ ఈ మెథడ్లో మాత్రం మంచి మెస్సీగా అవుతుంది. గటంతా పిండే, కొంచెం అంచుల దగ్గర కదిపితే ఈజీగా వచ్చేస్తుంది. పెనం బాగా కాలాలండి. కాలిన పెనం మీద అయితే బాగా వస్తాయి ఇవి. దీన్ని ఏమంటారు? అందరూ తలా ఒక కామెంట్ రాయండి. మేము పెనం అంటాం, మా సత్యవతి వాళ్ళు మూకుడు అంటారు. మొత్తం అందరూ వ్యూవర్స్ కామెంట్స్లో రాయండి దీన్ని ఏమంటాము. ట్రెడిషనల్ జొన్న రొట్టె కూడా చూపించాం కదా, ఇదిగోండి ఎంత పెద్దది వచ్చిందో. ఇది చాలా చిన్నది, ఎందుకంటే మా తాలూకు రాయి బుజ్జిరాయి అవ్వడంతో తను అంతే చేయగలిగింది. అదే గట్టు మీద కొడితే చాలా పెద్దవి చేస్తారండి. ఇది కూడా ట్రై చేయొచ్చు, బట్ నేను చెప్పింది ఇట్స్ వెరీ ఈజీ మెథడ్. పిండి తక్కువ పడుతుంది, మెస్ తక్కువ అవుతుంది, చేతకాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇదైనా ట్రై చేయండి, ఇదైనా ట్రై చేయండి. ఏదో ఒకటి జొన్న రొట్టె ట్రై చేసి శీతాకాలం రాత్రిపూట తింటే ఆరోగ్యానికి మంచిదంటే, మనం సీజన్ మొత్తం సంవత్సరం అంతా కూడా రాత్రి జొన్న తింటే ఉదయం పొట్ట చాలా క్విక్గా క్లీన్ అవుతుంది. ఒకటి కొంచెం వాటర్ సెల్స్లో బ్లడ్ సెల్స్లో వాటర్ తగ్గుతుందట జొన్న తింటే, ఆరోగ్యానికి మంచిది కదా. అవకాశం ఉంటే ట్రై చేసి నేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.